కలెక్షన్స్ పరంగా చూస్తే దురంధర్ 2 దేశంలోనే ఓ సంచలనంగా నిలవబోతుంది. దురంధర్ ఫస్ట్ పార్ట్ అయితే 250 కోట్లతో తీశారు. అది ఏకంగా 1400 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు 300 కోట్లతో తీసిన ఈ దురంధర్ 2 కేవలం 6 రోజుల్లోనే 900 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అట్లాగే 10 రోజుల్లోనే 1100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఖచ్చితంగా ఇది 2000 కోట్ల క్లబ్ లో చేరబోతుంది, నో డౌట్. దురంధర్ 2 పార్టులు ఇంత పెద్ద హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇప్పటి వరకు మన స్పై సినిమాల్లో ఎప్పుడు ఎవ్వరూ చూపించిన కొత్త కోణాన్ని డైరెక్టర్ తెరపై ఆవిష్కరించడమే. బేసిక్ గా మన తెలుగుతో పాటు ఏ భాషలో చూసినా మన రా సీక్రెట్ ఏజెంట్లు పాకిస్తాన్ కు వెళ్లడం, అక్కడ సోలోగా సీక్రెట్ ఆపరేషన్స్ చేయడం, తీవ్రవాద ముఠాలు ఐఎస్ఐ పాక్ రేంజర్లను మట్టిపెట్టి ఆఖరి నిమిషంలో హీరోయిజం ప్రదర్శించి ఆ హీరోయిజాన్ని చూపించి బార్డర్ ను దాటి వచ్చేయడం. ఈ టైప్ రొటీన్ రెగ్యులర్ ఫార్ములానే మనం ఎంతవరకు స్పై సినిమాల్లో చూసాం. కానీ దురంధర్ డైరెక్టర్ ఈ ఫార్ములాను పాతాళంలోకి తొక్కిపెట్టేశాడు. రియల్ గా మన రా సీక్రెట్ స్పై ఏజెంట్లు ఏం చేస్తారు అనేది కొత్తగా చూపించాడు. రియాలిటీకి దగ్గరగా ప్రతి సీను రక్తి కట్టించడమే దురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ కు మెయిన్ రీజన్. అది కూడా మన స్పై ఏజెంట్లు శత్రు దేశంలో స్లీపర్ సెల్స్ గా మారి ఏళ్ల తరబడి ఎలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఎలా ప్రాణ త్యాగం చేస్తారు, దేశాన్ని కాపాడడానికి ఎంతకు తెగిస్తారు అనేది క్రిస్టల్ క్లియర్ గా దురంధర్ లో చూపించడంతో థియేటర్ లో ఆడియన్స్ కి అయితే గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎగ్జాంపుల్ కి ఆఖరిలో ఇచ్చిన ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక రోల్ ప్లే చేసే హీరోయిన్ తండ్రి జమీల్ సాబ్ కూడా ఇండియన్ ఏజెంట్స్ కు హ్యాండ్లర్ అని తెలిసిన వెంటనే థియేటర్ అయితే దద్దరిల్లిపోతుంది.